కాంట్రా ఇండికేషన్స్ ఆర్ దేర్ ఇన్ లాప్రోస్కోపీ. డాక్టర్ విల్ టెల్ యూ బిఫోర్ హ్యాండ్, నీ పర్టికులర్ కేసులో లాప్రోస్కోపీ చేయలేము, కష్టం అవుతుంది అని. లివర్ ఉందనుకోండి, గాల్ బ్లాడర్ చేస్తున్నాను, ఐ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. లివర్ ఉంది, గాల్ బ్లాడర్ చేద్దాం అనుకుంటాం, అక్కడ అంతా వాల్ అంతా లావ్ అయిపోయి ఉంటుంది, పస్ వచ్చేసి ఉంటుంది, పస్ లోపల ఉండి బయట, ఎంపైమా ఆఫ్ ద గాల్ బ్లాడర్. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్లో తెలిసిపోతుంది అందులో స్టోన్స్ ఇవి అవి నెక్ దగ్గర ఉండిపోయి. వీఆర్ యాంటిసిపేటింగ్ ట్రబుల్. ఇందులోకి వెళ్ళామంటే మనం కష్టం అవుతుంది, బ్లడ్ వెసల్స్ అవుతుంది. ఆ ఏరియా చాలా నేరో ఏరియా అండి. ఇలాగ వస్తుంది, ట్రయాంగిల్, క్యాలోస్ ట్రయాంగిల్ అంటాం. కామన్ బైల్ డక్ట్ ఇలా వెళ్తుంది, డక్ట్ వెళ్తుంది, ఇక్కడ నుంచి ఆర్టరీస్ వెళ్తుంటే అన్నీ చాలా కంజెస్టెడ్ ఏరియా. ఆ కంజెస్టెడ్ ఏరియాలో జాగ్రత్తగా వెళ్ళి చేసేటప్పటికి ఈ థిక్నెస్ వల్ల, దానివల్ల పస్ వల్ల మన డిఫికల్టీ అవుతుందని యాంటిసిపేట్ చేస్తే వీ విల్ నాట్ గో బై లాప్రోస్కోపీ, విల్ గో బై ఓపెన్. నెంబర్ 2, గాల్ బ్లాడర్లో ఎలాగంటే బర్స్ట్ అయిపోయిందని మన డౌట్, గాల్ బ్లాడర్ గ్యాంగ్రీన్ అయిపోయి బర్స్ట్ అయిపోయింది. అప్పుడు లాప్రోస్కోప్లో తీయడం చాలా చాలా కష్టం. మనం కాంట్రా ఇండికేషన్ అంటాం, అలాంటి పరిస్థితి ఉంటే వద్దంటాం. అదర్వైజ్ వీ గో హెడ్. అపెండిక్స్ ఉంది, అపెండిక్స్ బర్స్ట్ అయిపోయి అంతా పస్ అయిపోయింది అనుకుంటే అప్పుడు కూడా మనం లాప్రోస్కోపీలో చేయొచ్చు. బట్ ఈలియోసికల్ జంక్షన్ దగ్గర బర్స్ట్ అయింది, సిటీ స్కాన్లో రిపోర్ట్ పర్ఫెక్ట్గా ఇస్తే, ఇది కట్ చేసి తీస్తే ఇక్కడ గ్యాప్ అయ్యి రేపొద్దున్న మనకి కాంప్లికేషన్ వస్తుంది అనుకుంటే అప్పుడు ఓపెన్ చేస్తాం. సో దీస్ ఆర్ ఎ ఫ్యూ ఇండికేషన్ హ్యాండ్స్ ఆఫ్ ఎ వెరీ గుడ్ లాప్రోస్కోపీ సర్జన్. లాప్రోస్కోపీ ఈజ్ ద మోస్ట్ కామన్ చాయిస్. 95% కన్నా పైనే. వీ స్టార్ట్ ద సర్జరీ, కంప్లీట్ ద సర్జరీ ఇన్ మోర్ దెన్ 95% ఆఫ్ ద టైమ్స్. మోర్ దెన్ 95. సో హార్డ్లీ 1 or 2% రిక్వైర్. దీన్ని కన్వర్షన్ అంటాం. మేము అందుకని కన్సెంట్లో సంతకం పెట్టించుకుంటాం. ఇన్ ద అడ్వెంట్ ఆఫ్ ఏ అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్స్ విల్ కన్వర్ట్ టు ఓపెన్ అని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం, పర్మిషన్ కూడా మేము తీసి ఉంచుతాం.